ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సమరానికి సిద్ధమయ్యారు. కేరళలోని వాయనాడ్ నుంచి మరోసారి పోటీ చేయబోతున్నారు. దానిలో భాగంగా ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఇక నామినేషన్ కి ముందు రాహుల్ కల్పేట పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించారు. రాహుల్ గాంధీ వెంట ప్రియాంక గాంధీ, కేపీసీసీ అధ్యక్షుడు కె సుధాకరన్, పార్టీ సీనియర్ నేతలున్నారు. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుండి లైవ్ ద్వారా అందిస్తారు. మహాత్మా, మరోసారి వాయనాడ్ నుండి నామినేషన్ వేశారు రాహుల్ గాంధీ. ఇది రెండోసారి, మరి పోటీ ఎలా ఉండబోతుంది? రాహుల్ గాంధీ అమేఠీలో గత ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో ఈసారి అమేఠీలో మళ్ళీ పోటీ చేయకుండా తాను గతంలో గెలిచిన వాయనాడ్ నుంచే మరోసారి పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలోనే ఈరోజు నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే వాయనాడులో గత ఎన్నికల్లో 4.31 లక్షల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లలో 64% పైగా ఓట్లు ఆయనకే వచ్చాయి. సమీప ప్రత్యర్థికి కేవలం 25% ఓట్లు మాత్రమే వచ్చాయి. సో అంత భారీ వ్యత్యాసంతో ఆయన గెలుపొందారు. కాబట్టి ఈసారి కూడా గెలుపొందడం ఈజీనే కావచ్చు, కానీ ఈసారి సవాళ్ళు మాత్రం ఎదుర్కోబోతున్నారన్నది చాలా స్పష్టంగా చెప్పగలం. ఎందుకంటే అక్కడ సిపిఐ చాలా బలంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో భాగంగా ఈ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ కలిసే ఉన్నప్పటికీ కేరళలో మాత్రం పరస్పరం ఒకరిపై ఒకరు పోటీ చేసుకుంటున్నారు. అక్కడ ఈసారి సిపిఐ నుంచి బలమైన అభ్యర్థి, అంటే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న డి రాజా సతీమణి అన్ని రాజాను బరిలోకి దింపింది. సో ఆ నేపథ్యంలో ఆమె కోసం అక్కడి పార్టీ కార్యకర్తలు, శ్రేణులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. పైపెచ్చు సిపిఐ అక్కడ 2014 ఎన్నికల్లో 39% వరకు ఓట్లను పొందగలిగింది. కాబట్టి ఆ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది, ఓట్ బేస్ ఉంది, క్యాడర్ కూడా ఉంది. కాబట్టి ఈసారి రాహుల్ గాంధీ గతంలో మాదిరిగా అంత భారీ మెజారిటీతో గెలుపొందే అవకాశాలు లేవు. ఇదంతా ఒక ఎత్తు అయితే బీజేపీ సైతం తమ వ్యూహాలను అమలు చేస్తోంది. ఈసారి అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కె సురేంద్రన్ని వాయనాడులో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బరిలోకి దించింది. తద్వారా ఆయన యువనేతగా, విద్యార్థి నేతగా, యువజన నేతగా ఆ జిల్లా నుంచే పనిచేసిన వ్యక్తి. కాబట్టి ఆయనకు సొంతంగాను కొంత ఫాలోయింగ్ ఉంది. దానికి తోడు పార్టీ శ్రేణులు సైతం రాష్ట్ర అధ్యక్షుడే పోటీ చేస్తున్న నియోజకవర్గం కాబట్టి వారు దాని మీద అక్కడ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అలాగే అమేఠీలో రాహుల్ గాంధీని ఓడించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని వాయనాడులో కూడా ప్రచారానికి వినియోగించుకుంటున్నారు. ఆ రకంగా బీజేపీ ఓటు బ్యాంకుని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. గరిష్టంగా ఆ పార్టీకి 2014లో 8.83% వరకు ఓట్లు వచ్చాయి. సో ఆ ఓటు బ్యాంక్ మరింత పెరిగింది అని అంటే ఆ పెరిగే ప్రతి ఓటు కూడా రాహుల్ గాంధీకి మైనస్ అయ్యేదిగానే మనం లెక్కలు వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో అక్కడ ఒక ట్రయాంగులర్ ఫైట్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ట్రయాంగులర్ ఫైట్లో రాహుల్ గాంధీ బయట పడ్డప్పటికీ అదైతే అంత ఈజీ కాదు, చాలా కష్టపడాల్సిందే. అంత గతంలో మాదిరిగా సునాయాసంగా గెలిచే పరిస్థితులు వాయనాడులో ప్రస్తుతం లేవనే చెప్పుకోవచ్చు. గట్టి పోటీని అయితే ఎదుర్కొంటారు. కాకపోతే అక్కడ సాంప్రదాయంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. 2009లో ఈ వాయనాడు నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి వరుసగా ఆ పార్టీయే గెలుపొందుతూ వస్తుంది. కాస్త మెజారిటీలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా అదొకటి అడ్వాంటేజ్ పాయింట్. అయితే కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ సిట్టింగ్ ఎంపీగా ఉండి పోటీ చేయడం అదే ఆయన కలిసి వచ్చే అంశంగా మారుతుంది. ఈ ప్లస్ పాయింట్స్ కొన్ని ఉంటే మరోవైపు ప్రతికూల అంశాలు కూడా, అంటే సిపిఐ వైపు నుంచి ఎదురవుతున్న గట్టి పోటీ ఒకటి, బీజేపీ వైపు నుంచి ఎదురవుతున్న పోటీ, ఇవి కొంత ట్రయాంగులర్ ఫైట్ని అయితే అక్కడ తయారు చేయగలుగుతాయి. ఆ రూపంలో ఆయన సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎస్ మహాత్మా.